లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే సాయంత్రం 6 గంటలకే ముగిసింది. అయితే ఇప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో కరీంనగర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది, ఇంకా క్యూ లైన్ లో ఎంతమంది ఉన్న అవకాశం తెలుస్తుంది? ఇంకా చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ డే విజయవంతమైందని చెప్పొచ్చు. పోలింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్, తర్వాత పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి కూడా సజావుగా చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఓటర్లంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచే బారులు తీరినటువంటి పరిస్థితి. ఎండవేడి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ అయితే సాగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కరీంనగర్ లో దాదాపు 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ టర్న్అవుట్ మనం చూసినట్టయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 67.67% పోలింగ్ నమోదైంది. అయితే కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతంలో కేవలం కరీంనగర్ లో మాత్రమే 57% నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాలలో 60 నుంచి 69 వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ కనుక చూసుకున్నట్టయితే అక్కడ 63.86గా పోలింగ్ శాతం నమోదైంది. ఒక రామగుండంలో మాత్రమే 50% పోలింగ్ నమోదైంది. మిగతా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి పోలింగ్ కొనసాగినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మంథిని, అదేవిధంగా చెన్నూర్, మంచిర్యాల, తర్వాత బెల్లంపల్లి, ఈ 4 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించిన నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అక్కడ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ లో 68.68గా పోలింగ్ శాతం నమోదైంది. నిజామాబాద్ అర్బన్ మిగతా అన్ని ప్రాంతాల్లో 67కు పైగా పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా అల్లర్లు కానీ అలజడులు కానీ లేవు. కానీ చాలా ప్రశాంతంగా చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగింది. కట్టుదిట్టమైనటువంటి చర్యలు మాత్రం పోలీస్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఒక కట్టలింగంపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి చందుర్తిలో 2 ఈవీఎంలు మొరాయించినట్టుగా తెలుస్తోంది. దాంతో అక్కడ ఈవీఎంను మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. అయితే దాదాపుగా జగిత్యాల జిల్లా ధర్మపురికి సంబంధించి కూడా బీర్పూర్ మండలంలోని చిన్న కోల్వాయ్ అనేటువంటి గ్రామంలో 100% పోలింగ్ నమోదవనటువంటిది ఇక్కడ గమనార్హంగా చెప్పొచ్చు. మరోవైపు అమెరికా నుంచి ₹1,00,000 పైగా ఖర్చు చేసుకొని మరి దర్శి తేజ అనేటువంటి ఒక యువకుడు జగిత్యాలలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చాడు. ఆ తర్వాత హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి చాలా మంది యువకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత యాత్రకు వెళ్ళడం అనేటువంటిది ఈ జగిత్యాలలో కొంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సమీరుద్దీన్ అనేటువంటి వ్యక్తి మాత్రం తాను ఓటు వేసినటువంటి దృశ్యాలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ ఎలా అనుమతించారంటూ కూడా కలెక్టర్ యాస్మిన్ బాషా దానిపైన చర్యలకు కూడా పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. ఇది మాత్రం కొంత సంచలనంగా మారింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3 పార్లమెంట్ పరిధిలో మాత్రం పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగింది. అయితే 6 గంటల వరకు కొనసాగినటువంటి పోలింగ్ ఇంకా కూడా ఎవరెవరైతే పోలింగ్ కేంద్రాలలో బారులు తీరి ఉన్నారో వారందరికీ, అది ఎంత రాత్రి అయినా పర్వాలేదు, వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే వరకు అవకాశం కల్పించింది ఎన్నికల కేంద్రం. పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అనేటువంటిది లాస్ట్ టర్న్అవుట్ 6 గంటల వరకు ఏ రకంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయో చూడాలి. ఇప్పటి వరకు అయితే కరీంనగర్ లో 67%, పెద్దపల్లిలో 63%, అదే విధంగా నిజామాబాద్ పార్లమెంట్ లో 68% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. గతంలో 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది మెరుగైనటువంటి పోలింగ్ శాతంగా కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా కూడా ఇంకా ఈ యొక్క పోలింగ్ అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈవీఎంలను కట్టుదిట్టమైనటువంటి పటిష్ట బందోబస్తు నేపథ్యంలో కరీంనగర్ లో ఉన్నటువంటి SRR కళాశాలకు స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. అక్కడ ఆ తరువాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడయ్యే వరకు అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయంలో ఆ యొక్క ఈవీఎంలను ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే కరీంనగర్, పెద్దపల్లి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లంతా ఇప్పటికే వారి నిర్ణయాన్ని ఈవీఎంలలో సంక్షిప్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4వ తేదీన వారి యొక్క ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే మొత్తం కూడా సజావుగా కొనసాగింది, ప్రశాంతంగా కొనసాగింది అని చెప్పొచ్చు. ఇంకా కూడా లాస్ట్ టర్న్అవుట్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.